హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి రెడీ అవ్వకుండా జిడ్డు మొహం వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది బండి మీద, నలుగురు వెళ్ళిపోతున్నారే అని చూస్తున్నారా? సముద్ర స్నానానికి అయితే వెళ్తున్నామండి బీచ్కి. మేమైతే పూడిమడక బీచ్కి అని స్టార్ట్ అయ్యాము. ఇంకా మా ఊరండి ఇది. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇదేనండి సింహాద్రప్పన్న అంటాము. పూజలు అయితే చేస్తారు మా ఊర్లో రామాలయం దగ్గర. కార్తీక మాసంలో అచ్చది వేస్తారు. మీరు కార్తీక పురాణం చదివినట్టయితే మీకు తెలుస్తుంది. ఇంక ఇదైతే మా ఊరండి, మొత్తం మా ఊరైతే చూపిస్తున్నాను. మా పిల్లల స్కూల్ అయితే ఇదేనండి లోపల. ఇంక మేమైతే బయలుదేరిపోయాము సముద్ర స్నానానికి. మా చిన్నమావి గారు చనిపోయారు. తను చనిపోయి 1 ఇయర్ అయితే అవుతుంది ఏప్రిల్ 20కి. ఇంకా బుధవారం అయితే బట్టలు అవి పెడతారు మార్చి 4న. అందుకనేసి ఇల్లులు అవి క్లీనింగ్ చేసుకొని సముద్ర స్నానాలు అవి చేసి రమ్మని పంతులు గారు అయితే చెప్పారు. మా అత్తయ్య వాళ్ళు సాటర్డే అయితే వెళ్ళి వచ్చేసారండి. ఇంక మేమైతే ఈరోజు సండే అనమాట వెళ్తున్నాం అనమాట నలుగురిమి ఇంకా బీచ్కి అయితే. అదైతే చాలా దూరం ఉంది. ఇంకా నేనైతే ఇంకా మా ఊరది వీడియో అయితే తీస్తున్నాను మీకు. ఇదిగోండి ఇదైతే కృష్ణుడి గుడి, గోపాలస్వామి గుడి అంటాము. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు అయితే సాటర్డే పూట భోజనాలు అవి పెడతారు. తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తారనమాట ముసలోళ్ళు. ఇంక ఇవన్నీ ఫ్యాక్టరీలు. ఇదైతే అచ్యుతాపురం, కొండకర్ల నుంచి అచ్యుతాపురం వెళ్ళే రూట్ అనమాట. రోడ్లు అవి వేస్తున్నారు కదా, అందుకండి ఇలా ఉంది. జర్నీ అయితే చాలా కష్టంగా అనిపించింది రోడ్డు బాగోపోవడం వల్ల. నీట్గా ఉండి రోడ్డు మీద వెళ్ళేదానికి, గరుగ్గా ఉండి రోడ్డు మీద వెళ్ళడానికి తేడా అయితే ఉంటుంది కదా. ఇక్కడే ఇసుక ఫ్యాక్టరీ ఉంది, ధాన్యం ఫ్యాక్టరీ ఉంది, ఇటుకలు బట్టి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా మా పాప అయితే వాటర్ వాటర్ అని అడుగుతుంది. నేనైతే వాటర్ మర్చిపోయాను. ఇంకా పుడిమడకలోనైతే దిగిన తర్వాత ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే వాటర్ అయితే పట్టేశాను అనమాట ఇద్దరికి. మనకి బయటకు వచ్చినప్పుడు అన్నీ గుర్తుంటాయి కానీ కవర్లో టవల్ అది పెట్టాను, కానీ వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాను. ఎప్పుడు నాతో ఇదే తలనొప్పి అంటారు మా హస్బెండ్ అయితే. ఇంక ఇవైతే ఉప్పు తయారు చేస్తున్నారండి, ఇక్కడైతే ఉంటాయి. ఇది మొత్తం ఉప్పే, సముద్రం వాటర్ అది స్టోర్ చేసి ఉప్పు అది కుప్పల్లా పెట్టారు. అక్కడ మా దియాకైతే చూపిస్తున్నాడు వాళ్ళ డాడీ. మేమైతే చిన్నప్పుడు చోడపల్లిలో ఉండేవాళ్ళమండి. పూడిమడక సంబరానికి అయితే మా డాడీ నన్ను ఎత్తుకొని తీసుకొచ్చేవారు. నేనైతే నా 4-5 ఇయర్స్ ఏజ్లోనే ఇవన్నీ చూశాను. కానీ మేము మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ మిస్ అయ్యామండి. మళ్ళీ ఇక్కడికే వచ్చాను కదా, మళ్ళీ అయితే చూసి అదృష్టం అయితే వచ్చిందనమాట. ఎప్పుడో 2000లో మాట ఎందుకులేండి. ఇంకా అయితే ఇంక ఇదంతా నా సాల్ట్ వాటరే, సముద్రంలో వాటర్ అనమాట. స్టోర్ చేస్తారు ఉప్పు అది తయారు చేయడానికి. ఇదిగోండి పూడిమడక బీచ్కి వెళ్ళే రూట్ అయితే ఎలా ఉంటుంది. మాఘ పౌర్ణమిలోని పూడిమడక సంబరం అది అవుతుంది అనుకుంటా. అప్పుడే మరి ఎప్పుడో క్లియర్గా తెలీదు. అయితే అప్పుడు స్నానం చేయడానికి అయితే వచ్చాము. చాలామంది జనాలు వచ్చారు ఆ రోజైతే. స్టార్టింగ్లో రోడ్డు దగ్గర నుంచి చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ఇవైతే డ్రెస్ చేంజింగ్ కోసం ఇలా కట్టారేమో అని. ఇంకా వీళ్ళందరూ మత్స్యకారులేనండి, చేపలు అవి పడతారు కదా వాళ్ళనమాట. ఇక్కడ అన్ని పూరి గుడిసెలు ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళి కొద్దీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఊరైతే చాలా బాగుంది కానీ బీచ్కి దగ్గరగా ఉంటుంది కదా. ఎందుకో నాకు బీచ్ అంటే కొంచెం భయం ఇప్పటికీ కూడా నేను చాలా భయపడతాను బీచ్కి రావాలంటే, ఎందుకో తెలీదు. అయితే ఇంకా ఆ మాత్రం భయం ఉండాలి, భయంలో నుంచి జాగ్రత్త వస్తుంది. మా దియ్యకైతే అసలు భయం ఉండదన్నమాట. మా చిన్న పాప అయినా కొంచెం దూరంగా నడుస్తుంది బీచ్కి, కొంచెం భయపడి. కానీ మా పెద్ద అమ్మాయి అయితే భయపడదు. మా చిన్న అమ్మాయి కన్నా మా పెద్ద అమ్మాయికే కాపు కాయాలి. మేము బయటికి వెళ్ళినప్పుడు పెట్టకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. వాటర్ వరల్డ్కి వెళ్ళినప్పుడు కూడా స్లైడ్ అది చేయడానికని పైకి ఎక్కేసింది, మెట్లు ఎక్కి. ఆ జారి పడిపోయినా ఇబ్బంది. వాడు స్పీడ్గా తోసేసాడు అనుకోండి, వాటర్లో మునిగిపోయిన ఇబ్బందే కదా. మేము ఉన్నప్పుడు చేయమంటే మాత్రం చేయదు, ఇలాంటి పనులు చేస్తుంది ఆ పిల్ల. ఇంక ఇక్కడ ఇవన్నీ ఎండి చేపలు, ఎండు రొయ్యలు అవన్నీ అమ్ముతున్నారు. మేమైతే ఇవన్నీ కొందాం అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మర్చిపోయి వచ్చేసాము. కవర్ కూడా పట్టుకున్నాను. అలా ఉంటాయి మన తెలివితేటలు. ప్రతి ఏరియా డెవలప్ అయిపోతుందండి. అలాగే పూడిమడకలో చూసారా ఇవన్నీ షాపులు ఎలా వచ్చేసాయో. ఇంక పెద్ద పెద్ద చేపలు అయితే పెట్టారండి రోడ్డు మీద. ఆ చేపలు ఒక్కొక్కటి ఉంటాయి, ఒక 10 kgs 15 kgs అలాగా చూపిస్తాను చూడండి.
జనాలు అయితే అప్పుడే గుమిగూడేశారు చేపలు కొనడానికి. ఇదిగోండి చేపలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. ఇంకా ముందుకు వెళ్తే 20 కేజీలు 30 కేజీలు చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆడవాళ్ళు అమ్ముతున్నారు, మగవాళ్ళు అమ్ముతున్నారు పోటాపోటీగాన. ఈ చేపలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైం కదా మేము చూడటం ఇలాంటివి. మా ఊర్లోకి వస్తాయి కానీ మరీ ఇంత పెద్ద సైజు అయితే రావు, కొంచెం చిన్న సైజే వస్తాయి. ఇంకా పూడిమడక బీచ్కి అయితే వచ్చేసామండి. దిగిపోయాము. ఒక దగ్గర అయితే బండి పెట్టేసి పిల్లల్ని అయితే ఎత్తుకొని తీసుకొచ్చాము. వాళ్ళకైతే చెప్పులు అవి మేము ఇంటి దగ్గరే వదిలేసాము, ఇసుకలో నడవలేరని. కానీ మాకు ఈ బీచ్లోని కొంచెం నీట్గా లేదనిపించి మేమైతే మళ్ళీ రాంబిల్లి బీచ్కి అయితే వచ్చేసామండి. రాంబిల్లి బీచ్ స్నానం చేయడానికి అయితే బాగుంటుంది కదా. ఇంకా మొత్తం నడిచాం కానీ మాకు పూడిమడక బీచ్ నీట్గా లేదనిపించింది. వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనైతే వెనక్కి వెళ్ళిపోయాను. ఇది ఇంకా పూడిమడక బీచే. మేము అలా నడుచుకుంటూ ఇప్పుడు రాంబిల్లి బీచ్కి అయితే వచ్చేసాము. చూసారా ఎంత నీట్గా ఉందో, పడవలు అవి లేవు, జనాలు కూడా స్నానాలు చేస్తున్నారు. మా ఆయనకైతే దూరం నుంచి తాబేలు అయితే కనిపించింది. నేను కూర్చున్నాను. తాబేలు అంటే వెళ్ళి తీసుకొచ్చి పట్టుకొని అన్నాను. అది బతికుంది అనుకున్నాను అనమాట. తీసుకొచ్చి ఇమ్మంటే దగ్గరికి వెళ్ళి చూస్తాను అది ఎలా ఉందో, దాని పొజిషన్ ఏంటి అని వెళ్తే అది అట్ట చనిపోయిందంట. పిలిస్తే మళ్ళీ నేనైతే వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఇలాగైతే ఉందండి. చాలా బాధ అనిపించింది నాకు. పాపం ఏం కష్టం వచ్చిందో. ఇంకా అయితే చాలా బరువు ఉంటుంది అది. అది ఒక 50 కేజీసో 60 కేజీసో ఉంటుంది. దీన్నేనా ఎత్తుకొచ్చిమన్నాం అన్నాను. గవ్వలు అయితే మా పెట్టుకున్నారు. మొత్తం బీచ్ అంతా గవ్వలు ఏరుకొని కూర్చొని ఉండిపోయారు ఇద్దరు. నేనైతే కవర్ తీసుకెళ్ళాను కదా, ఆ కవర్ అదిని అందులో ఎక్కువ గవ్వలు వేసారు. మీకు నెక్స్ట్ వీడియోలో గవ్వలు అయితే చూపిస్తాను. ఇంట్లో ఆడుకోండి, ఏనుగు బొమ్మ ఉంది కదా, దాని సీట్ కింద అయితే వేస్తారనమాట గవ్వలు. ఆ బండి తీస్తే సౌండ్ వస్తున్నాయి. ఇంక తండ్రి కూతుర్లు ఇద్దరు స్నానం అయితే చేస్తున్నారు. నాతోనే రావాలి మీరు బీచ్కి, ఎవరితోనే వెళ్ళొద్దు అంటాడు. వాళ్ళ డాడీ లేకపోతే వాళ్ళు ఎవరితో వెళ్తారండి బీచ్కి, ఎవరు తీసుకెళ్తారో. అంత సాహసం అయితే మా అమ్మ నాన్న చేయరు, మా అత్తయ్య మావయ్య కూడా చేయరు. ఇంకా వాళ్ళ డాడీతోనే వెళ్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళిద్దరికీ కూడా మునిగిలా 3 సార్లు మునిగిలా స్నానం అయితే చేయించేశారు. మరి నేను స్నానం చేస్తున్నప్పుడు నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా బయటికి రాలేదు కాబట్టి. నేను కూడా ఏదో అలా మునిగాను. చూసారా నా ఫేస్ ఎలాగైపోయిందో అప్పుడే. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా షేడు మారిపోద్ది అనమాట. ఇంకా జుట్టు తడిసిపోయి జుట్టు ఆరబెట్టుకోవడానికి అవ్వక పెద్ద ఆంటీలాగా అయితే అయిపోయాను నేను. ఇక్కడైతే పక్కన ఐస్ క్రీమ్ బండి ఉంది. ఆ ఐస్ క్రీమ్ బండి కోసం అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనని చెప్పేస్తే మా పాప అయితే ఏడుస్తుంది, ఎందుకంటే పళ్ళు అయితే బాగాలేవు కదా. హరిపురం మీద నుంచి వెళ్తున్నాం కదా, ఇంకెలాగ మా ఫ్రెండ్ ఉందని లాస్ట్ వీడియోలో ఎలమంచిలో వెళ్ళాం కదా మా ఫ్రెండ్ని కలవడానికి అని, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. నాకైతే ప్రసాదం ఇచ్చింది, వాడపల్లి నుంచి వచ్చిందంట. నేనే లేపేశాను పాపం పడుకున్న అమ్మాయిని. ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. బాయ్.